యుద్ధం అంటే నేరుగా బాంబులు మిసైలు వేసుకోవటం కాదు, బుర్రవాడి చేసేది యుద్ధం. అందుకే 3 లక్షల సైన్యాన్ని 300 మంది వీరులు ఓడించారని చదువుకున్న సినిమాలు చూశాం. ఇప్పుడు ఉక్రెయిన్ అదే చూపిస్తోంది. సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధంలో ఇప్పుడు రష్యాను చావు దెబ్బ కొడుతోంది. ఉక్రెయిన్ కోల్పోవటానికి ఇక ఏమీ లేదు. కానీ రష్యాను మాత్రం ఏ చిన్న దెబ్బ కొట్టినా అది ఆ దేశానికి మంచి విజయమే. కానీ ఇప్పుడు ఉక్రెయిన్ చూసి వ్యూహాత్మక దెబ్బలు కొడుతోంది. దీంతో రష్యాకు తీవ్ర నష్టం ఏర్పడుతోంది. డ్రోన్లు, అండర్ వాటర్ బాంబులతో రష్యా కూడా ఊహించని యుద్ధ వ్యూహాలతో ఉక్రెయిన్ విరుచుకుపడుతోంది. రష్యాతో క్రిమియాను కలిపే బ్రిడ్జిపై అండర్ వాటర్ దాడి చేసింది. ఈ దాడి మంగళవారం జరిగింది. ఈ దాడితో బ్రిడ్జ్ అండర్ వాటర్ సపోర్ట్లు దెబ్బతిన్నాయి. ఇక ఆ వంతెన వినియోగానికి పనికిరాదు. అంతకు 2 రోజుల ముందు ఉక్రెయిన్ 117 డ్రోన్లను ఉపయోగించి రష్యాలోని 4 ఎయిర్ బేస్లపై దాడి చేసింది. 1.5 సంవత్సరం పాటు ప్లాన్ చేసి ఈ దాడి చేశారు. ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా గతంలో ఆక్రమించుకుంది. అక్కడ రష్యా బలగాలను బలహీనం చేయటంలో ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రష్యా సైనిక సామర్థ్యాన్ని వ్యూహాత్మకంగా జెలెన్స్కీ బలహీనపరిచే వ్యూహాలను అమలు చేస్తున్నాడు. ఉక్రెయిన్ చేస్తున్న దాడులను రష్యా తీవ్రవాద చర్యలుగా చెబుతోంది. ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తోంది. కానీ ఉక్రెయిన్ ఇప్పటికే కోల్పోవాల్సినంత కోల్పోయింది. దాదాపు 1.5 పాటు నిర్వహించిన ఈ కోవర్ట్ ఆపరేషన్ చేసింది ఉక్రెయిన్. రష్యాకు డ్రోన్లను అత్యంత రహస్యంగా తరలించి అక్కడి నుంచే ట్రక్కుల ద్వారా డ్రోన్లను వివిధ వైమానిక స్థావరాల వద్దకు చేర్చారు. ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తలపించే విధంగా ఉన్న ఈ ఆపరేషన్ పూర్తయ్యేసరికి ఏం జరిగిందో కూడా రష్యాకు అర్థం కాలేదు. ఈ దాడిలో Tu-95, Tu-22 స్ట్రాటజిక్ బాంబర్లతో పాటు A-50 రాడార్ డిటెక్షన్ సెంటర్లు నాశనమయ్యాయి. డ్రోన్లు రష్యా ఎయిర్ క్రాఫ్ట్లను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. రష్యాకు 50,000 కోట్ల నష్టం జరిగి ఉండొచ్చని అంచనా. రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో రైలు బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. శనివారం పశ్చిమ ప్రాంతంలోని బ్రయన్స్క్లో ప్రయాణికుల రైలుపై వంతెన కూలి పడిపోయింది. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవాళ టుర్కియాలో 2వ విడత శాంతి చర్చలు మొదలు కానున్నాయి. శాంతి చర్చలు సజావుగా జరిగేందుకు వీలుగా కొన్ని రోజుల కిందటే రష్యా ఉక్రెయిన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నాయి. కానీ ఈలోగా జెలెన్స్కీ రష్యాపై భారీ దాడి చేశారు. దీంతో శాంతి చర్చలు ఏ విధంగా ముందుకెళ్తాయన్న ఆందోళన ఉంది. యుద్ధం ఆపాలంటే ఉక్రెయిన్ సర్వం సమర్పించుకోవాలని రష్యా అంటోంది. దానికన్నా వీర మరణం బెటర్ అని జెలెన్స్కీ అనుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం ఆపేస్తానని ప్రకటించారు. కానీ ఆయన డీల్ చేయలేకపోయారు. జెలెన్స్కీపై ఓసారి, పుతిన్పై మరోసారి అసహనం ప్రదర్శిస్తూ సమస్యను మరింత జటిలం చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.